స్పెషాలిటీ ఏంటి? ఎంత ఉంది ఈ దేశంలో? భారతదేశంలోకి వచ్చి కేవలం 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఇక ఎన్ని రోజులు ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క కంపెనీ నడుస్తుంది? లేదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 దేశాల్లో ఏ విధంగా మనం ముందుకు పోతాం? గ్రోత్ ఉందా లేదా? ఇవన్నీ కూడా మనం చూడాలి. సో అంటే కంపెనీ ఏ ఉద్దేశం వచ్చింది? రెండోది, కంపెనీ నడిపేటటువంటి మేనేజ్మెంట్ ఎలా ఉంది? ఆర్ దే ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్? అనుభవం ఉన్న వాళ్ళ కాదా? లేదా అదే విధంగా ప్రోడక్ట్ లో దమ్ముందా లేదా? ఒక వ్యక్తికి మనం ఇస్తే ఆ ప్రోడక్ట్ ని నలుగురికి వాళ్ళు చెప్పగలిగే విధంగా ఉందా? ప్లాన్ మనకి తగినంత కష్టపడి తగినంత డబ్బు వచ్చే విధంగా ఉందా? లేదా పైన ఉన్న వాళ్ళు మాత్రమే సంపాదించుకొని కింద ఉన్నటువంటి వాళ్ళు ఐ మీన్ నెట్వర్క్ లో వచ్చేటటువంటి టీం ఇబ్బంది పడకుండా ఉందా అనేది కూడా మనం చూద్దాం. అదే విధంగా దీని యొక్క గ్రోత్ ఏంటి? ఇవన్నీ విషయాలు మనం ఈ రోజు తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, పర్పస్. వోల్సన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒక రైట్ పర్పస్ తో మన ముందుకు వచ్చింది. ఏంటి ఆ రైట్ పర్పస్? చూడండి, మన యొక్క కంపెనీ వోల్సన్ ఇంటర్నేషనల్ ఇది మలేషియన్ బేస్డ్ కంపెనీ. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే క్రియేటింగ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద లైన్ విత్ వోల్సన్స్ విజన్ టు మేక్ ఆర్డినరీ పీపుల్ ఎర్న్ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. వోల్టన్ యొక్క విజన్ ఏం లేదండి, ఆర్డినరీ పీపుల్ ని ఎక్స్ట్రాడినరీగా సంపాదించే విధంగా తయారు చేయడమే వారి యొక్క ప్రధాన ఉద్దేశం. సో వారి యొక్క మతంతో సంబంధం లేదు, వారి యొక్క వర్ణంతో సంబంధం లేదు, వాడు నల్లోడా తెల్లోడా, హిందువా ముస్లిమా క్రిస్టియనా కాదు, మగ ఆడతో సంబంధం లేకుండా ఎవరైతే ఈ వోల్సన్ ఇంటర్నేషనల్ అనే సంస్థలోకి వచ్చి జాయిన్ అయ్యి వర్క్ చేస్తారో వారు ఆర్డినరీగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ట్రాడినరీగా తయారు చేయడమే కంపెనీ యొక్క విజన్. సో అటువంటి పర్పస్ తో ఈ రోజు మన ముందుకు వచ్చింది వోల్సన్ అనే సంస్థ. మరి దానికి ఉదాహరణ నిన్న మీరు చూస్తే ఆర్డినరీగా ఉన్న ఒక సిమ్ అనేటటువంటి వ్యక్తి కంబోడియన్ ఇవాళ దాదాపు 50 కోట్లు డబ్బులు సంపాదించాడు. అదే విధంగా ఇల్లు తీసుకున్నాడు, కార్లు తీసుకున్నాడు. నిన్ననే మంచి ఇల్లు 2 కోట్ల పై చిలుపు కలిగినటువంటి ఇల్లుని ఫ్రీగా కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక్కరే కాదండి, అనేక మంది 9 దేశాల్లో ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. ఒక రైతు ఉన్నాడు, ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు. సాధారణ వ్యక్తులు అసాధారణ శక్తులుగా మారి ఆర్థికంగా కోటీశ్వరులు చేస్తున్నటువంటి సంస్థే మన వోల్టన్ ఇంటర్నేషనల్. ఇక తర్వాత పీపుల్, ఈ యొక్క కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. సో ఆర్ దే ద రైట్ పీపుల్ ఆర్ నాట్ అని మనం చూస్తే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ కాదు. మన కంపెనీ యొక్క ఓనర్ మీలాగా నాలాగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 18 ఏళ్ల నుండి ఈ కంపెనీ పెట్టేంత వరకు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉండి 10,000 కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తి. ఒక రియల్ నెట్వర్కర్ గా తను పనిచేయడం, నెట్వర్క్ నుంచి కోట్ల రూపాయలు సంపాదించడం, దాని నుంచే ఏ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ లో తను సంపాదించాడో అటువంటి కంపెనీని ఒకటి పెట్టి ఏజెంట్స్ కి ఐ మీన్ వేరే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు, ఇంకో కంపెనీలో అసోసియేట్ అనొచ్చు, నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి మంచి కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీలోకి రావడం జరిగింది. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంటిగ్రిటీ, నీతి నిజాయితీగా ముందుకు పోతాడా లేదా? ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్స్ ని సాల్వ్ చేయగలుగుతారా లేదా? ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఎథికల్ గా ఉంటారా లేదా? ఎథికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక కంపెనీలు మార్కెట్ లో చూస్తా ఉన్నాం. లీడర్స్ వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేసి ఇటు లైన్ తీసుకుపోయి అటు కలపడం, అటు లైన్ తీసుకొచ్చి ఇటు కలపడం, వారికి నచ్చిన వాళ్ళని పైన పెట్టడం, నచ్చిన వాళ్ళని కిందకి తీసుకురావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎథిక్స్ లేనప్పుడు. అదే విధంగా పీపుల్ ఫస్ట్ మైండ్ సెట్. వచ్చినటువంటి ఏజెంట్స్ ని డిస్ట్రిబ్యూటర్ ని కాపాడుకోవడం అనేది ప్రధానమైనటువంటి. విజనరీగా ఉన్నారా లేదా? ఫైనాన్షియల్ గా కంపెనీ స్టేబుల్ గా ఉందా లేదా? నిజంగా ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, కంపెనీకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి, కానీ వాళ్ళ చేతుల్లో తగినంత డబ్బు లేదు. నడపగలరా కంపెనీని? నడపలేరండి. సో ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఇవన్నీ ఉందా ఈ యొక్క పీపుల్ కి అనేది ఒక్కసారి మేనేజ్మెంట్ చూద్దాం. చూడండి, ఈ మేనేజ్మెంట్ విజనరీ మేనేజ్మెంట్. ఎందుకు అంటే ఫౌండర్ దతు ఇస్మాయిల్ షే అనే వీరు 20 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ బిజినెస్ దట్ టు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈయన ఇంటర్నేషనల్ బిజినెస్ ని గత 20 సంవత్సరాల నుంచి నడుపుతూ ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన సెల్ఫ్ మేడ్ మిలీనియర్. తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తులు కాదు, తాను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి సంపాదించి చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ అదే విధంగా హోటల్ బిజినెస్ నడిపి తాను 10,000 కోట్ల ఆస్తుల్ని సంపాదించినటువంటి వ్యక్తి. ఈ రోజు వోల్సన్ అనే సంస్థ 19 ఇంటర్నేషనల్ ఆఫీసులతో, సొంత ఫ్యాక్టరీలతో నడిపిస్తున్నటువంటి వ్యక్తి. సో వారి యొక్క విజన్ ఒకటే, టు హెల్ప్ ఆర్డినరీ పీపుల్ టు ఎర్న్ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. వారి యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వోల్టన్ ద్వారా ఫుల్ఫిల్ కావాలనే లక్ష్యంతో వారి ఈ సంస్థని 2018లో మలేషియాలో స్టార్ట్ చేశారు. ఇవాళ మీరు చూస్తే ప్రపంచంలోనే గొప్ప అవార్డులో ఒకటి బ్రాండ్ లారెట్ అవార్డు. ఈ బ్రాండ్ లారెట్ అవార్డు కానీ, ఈ బ్రాండింగ్ అవార్డు కానీ అనేక రివార్డులు తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే ఈ యొక్క సంస్థకి వోల్సన్ ఇంటర్నేషనల్ అనే మన సంస్థకి టాప్ ప్రెసిడెంట్ గాను, అదే విధంగా వారు మేడం నూర్ జహీరా గారు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తా ఉన్నారు.
అదే విధంగా మనం చూసుకుంటే మజ్లీ గారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మనకి సిఐడిఓగా బాలక్ దామోదరం గారు, చీఫ్ న్యూట్రిషనిస్ట్ ఆఫీసర్ గా జనితం గారు. వీరు అనేక మంది ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలకు ఉన్నటువంటి సిఇఓలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇండోనేషియా కావచ్చు, అదేవిధంగా కంబోడియా, ఇండియాకు సంబంధించి మనకి సుబ్రహ్మణ్యం గారు, అదే విధంగా మనం చూసుకుంటే థాయిలాండ్, ఇలా అనేక మంది ఉన్నారు. అందులో మనకు ముఖ్యంగా ఇండియాని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇండియన్ సిఇఓ కంపెనీ తరపు నుంచి మిస్టర్ సుబ్రహ్మణ్యం అర్జునన్ ఫ్రమ్ మలేషియా. సో ఈ రకంగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళని మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, కంపెనీ 10,000 కోట్ల ఆస్తులతో ఈ రోజు 9 దేశాల్లో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది 2018 నుండి. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే అందరూ కూడా కంపెనీ కానీ, అదేవిధంగా కంపెనీని నడిపేటటువంటి వ్యక్తులు కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది, బాగుంది, రెండు కూడా సాటిస్ఫై అయ్యాం. దెన్ వాట్ అబౌట్ ప్రోడక్ట్? ప్రోడక్ట్ ఏంటి అని మనం ఒక్కసారి చూస్తే, సార్ మనకు తెలిసినటువంటి బంధువులకి, చుట్టాలకి, రిలేషన్ కి మాత్రమే మనం ప్రోడక్ట్ ఇస్తాం. కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది మీరు చూస్తే అనేక కంపెనీలు వచ్చాయి. ఈరోజు ఒక కంపెనీలో స్పిరులినా దొరికితే అదే స్పిరులినా మిగతా 100 కంపెనీల్లో భారతదేశంలో దొరుకుతా ఉంది. ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఒక కంపెనీలో దొరికితే మిగతా 100 కంపెనీల్లో అది దొరుకుతా ఉంది. కానీ ఈ వోల్సన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మనకు తెచ్చేటటువంటి ప్రోడక్ట్ మిగతా ఎక్కడ ఏ కంపెనీ దగ్గర దొరకదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి ఏ కంపెనీ కూడా మన వోల్సన్ సంస్థ ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ ని ఇవ్వదు. అది ఏందనేది యూనిక్ ప్రోడక్ట్, మనది బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడొచ్చు. కాబట్టి యూనిక్ ప్రోడక్ట్, ఎవరి దగ్గర దొరకని ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది. పుట్టిన వాడి నుంచి 3 ఏళ్ల నుండి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కళ్ళు వాడతగినటువంటి ప్రోడక్ట్. అంటే కన్స్యూమబుల్ గా ఉందా లేదా, అదే విధంగా ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదా, తీసుకున్నటువంటి వాడు ఫలితాలను పొందగలిగే విధంగా ఉండాలి. కంటిన్యూస్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ప్రపంచానికి అందించదగినటువంటి ప్రోడక్ట్. దాన్ని వయసుతో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, కుల మతాలకు సంబంధం లేకుండా ఇవ్వగలిగినటువంటి ప్రోడక్ట్ ఉండాలి. సో ప్రపంచానికి ఇవ్వదగినగా ఉండాలి. ఈ రోజు మార్కెట్ లో బ్రాండ్ లీడర్ గా ఉండాలి. సో మన ప్రోడక్ట్లకి మనమే బ్రాండ్ అంబాసిడర్. బికాస్ ఈ కంపెనీ ఇచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఇంకెక్కడా లేవు. ఎందుకంటే పేటెంట్ రైట్స్ తో వచ్చినటువంటి సంస్థ, లీగాలిటీస్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఇవాళ బ్లాక్ జింజర్ అంటే వాల్టన్, వాల్టన్ అంటే బ్లాక్ జింజర్. సో బ్లాక్ జింజర్ అంటే నల్ల అల్లం అండి, మనందరికీ తెలుసు. మన ఇంట్లో ఉన్నటువంటి అల్లం వల్లనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అలాంటిది నల్ల అల్లం అనేది 1 కేజీ 4,500 అండి. అది థాయిలాండ్ లో పండినటువంటి ఒరిజినల్ సోర్స్ నుంచి తీసుకొచ్చింది. సో దాన్ని తీసుకొని రావడం వల్ల, అందుకనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని థాయ్ జెన్సింగ్ అని కూడా అంటారు. దీన్ని 10:1 రేషియోలో సూపర్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి అందిస్తా ఉంది మన సంస్థ. దీన్ని డాక్టర్లు, సైంటిస్టులు ఏమంటారంటే కెంపీరియా పర్విఫ్లోరా అంటారు. దీన్ని కర్రీస్ లో వాడరు. మనం అనేక రకాల ప్రయోజనాలు కలిగేటటువంటి విధంగా హెల్త్ కోసం మనం ఇస్తా ఉన్నాం. దీని మీద సార్ ఇప్పటి వరకు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇవాళ దీన్ని తీసుకొని వచ్చి దీని గురించి 1975 నుండి 2020 నాటికి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్ లోకి వచ్చాయి. అదే ఈ యొక్క బ్లాక్ జింజర్, ఈ నల్ల అల్లం యొక్క క్యాప్సూల్స్ ని మనం తీసుకుంటే ఫుడ్ రూపంలో తీసుకున్నప్పుడు మన బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్, అదే మనకి టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి డయాబెటీస్ ని తగ్గించడంలో కానీ, అదేవిధంగా యాంటీ క్యాన్సర్ గా ఇది పనిచేస్తుందని 6 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. షుగర్ మీద 2 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. అదే విధంగా ఈరోజు మగవాడు మగతనంతో ఉండట్లేదు, వారికి ఎటువంటి వయగ్రా లాంటి టాబ్లెట్లు అవసరం లేకుండా నేచురల్ లిబిడో బూస్టర్ గా ఇది పనిచేస్తుందని 8 రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో ఉన్నాయి. అదే విధంగా బోన్స్ కి సంబంధించి ఆర్థరైటిస్ కావచ్చు, సమస్యలు ఏమున్నా ఎముకలకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిస్తుందని చెప్పి ఇదే డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. మనం తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేయడంలో కానీ, బ్రెయిన్ మీద కానీ, హార్ట్ మీద కానీ ఇది ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని మనం చెప్పడం కాదు, ఇదే డాక్టర్లు, సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళినా, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ యొక్క రీసెర్చ్ పేపర్ వాళ్ళ ముందర పెడితే చక్కగా వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీన్ని వాడుతా ఉన్నారు. సెలబ్రిటీస్ కాడి నుంచి అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు, ఈవెన్ డాక్టర్సే ఎక్కువ ఈ ప్రోడక్ట్ ని వాడతాం. ఎందుకంటే దాని గురించి వారికి తెలుసు కాబట్టి.
ఈ కెంఫీరియా పర్విఫ్లోరా అనేది సైంటిఫిక్ నేమ్ అండి. బ్లాక్ జింజర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కెంఫీరియా పర్విఫ్లోరా. మరి దీని మీద చూడండి, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ ను విడుదల చేశారు. వైట్ ర్యాట్ ని తీసుకొని ఎలకల మీద ప్రయోగం చేస్తారని మీ అందరికీ తెలుసు. బాగా లావు ఉన్నటువంటి ఎలకలకు ఈ యొక్క VR4 బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్స్ ని ఇస్తే ఏవైతే బలంగా లావుగా ఉన్నటువంటి ఎలకలు కూడా తగ్గాయి అన్నమాట. అంటే వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది, ఫ్యాట్ ని తగ్గిస్తుందని ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్. అటు తర్వాత ఇది చూడండి, మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం, సెక్సువల్ పర్ఫార్మెన్స్ అనేది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. దాని నుంచి బయటికి తీసుకురావడానికి న్యాచురల్ వయాగ్రాగా ఇది పనిచేస్తుందని చెప్పి, లిబిడో బూస్టర్ గా ఇది వర్క్ చేస్తుందని చెప్పి ఇదే న్యూట్రిషన్ అవుట్లుక్ ఇంగ్లాండ్ వాళ్ళు 2018 జూన్ 22న పబ్లిష్ చేశారు. ఇది కూడా ఆన్లైన్ లో ఉంది, మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకొని చదవచ్చు. సో అదే విధంగా మీరు చూస్తే సింబాయసిస్ వాళ్ళు, జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఫుడ్ అండ్ సైన్స్ వాళ్ళు ఇది లెప్టిన్ అనే హార్మోన్ ని ఇది చేసి ఆకలిని, అంటే మనకి మనం తింటా ఉంటాం, లెప్టిన్ అనే హార్మోన్ కానీ పనిచేయలేదు అనుకోండి, అది వెళ్ళి బ్రెయిన్ కి చెప్తుంది ఆల్రెడీ పొట్ట నిండిపోయింది, ఆపే తినడం అని. ఈ లెప్టిన్ అనే హార్మోన్ కానీ సెన్సిటివ్ గానీ మనకు కానీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, విపరీతంగా తింటాం, ఒబేసిటీకి గురవుతాం. ఓకేనండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే షుగర్ వస్తుంది, లెప్టిన్ రెసిస్టెన్సీ వస్తే ఒబేసిటీ వస్తుంది. మరి దీని మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని, యాంటీ ఒబేసిటీ నుంచి బయటకు పడేయచ్చు అని చెప్పి ఇదే డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ అండ్ ఫుడ్ అండ్ సైన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకోండి, యాంటీ క్యాన్సర్ యాక్టివిటీగా పనిచేస్తుందని ఎండువాయ్ అనేటటువంటి మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఇక పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లో వాస్కులర్ ఫంక్షన్స్, అంటే మన రక్తనాళాలు, హృదయానికి సంబంధించినటువంటి రక్తనాళాలు శరీర విధంగా ఏ విధంగా ఇది పనిచేస్తుంది, రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ ఏ విధంగా సాఫీగా చేస్తుందనే విషయాన్ని ఇదే రీసెర్చ్ పేపర్ లో పబ్మెడ్ లో పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఈ పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లోకి వెళ్ళి దయచేసి మీరు కానీ చెక్ చేస్తే కొన్ని వందల రీసెర్చ్ పేపర్లు అక్కడే దొరుకుతాయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, నెక్స్ట్ షుగర్ మీద, డయాబెటీస్. నేను ఈ రోజు ప్రోడక్ట్ మీదే కాదు కాబట్టి కొంచెం స్పీడ్ గా చెప్తా ఉన్నా. ఈరోజు ఒక్కసారి షుగర్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలనేది మనందరికీ తెలుసు. కానీ జీవితకాలం పాటు మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇవాళ మన ప్రోడక్ట్ నుంచి VR4 క్యాప్సూల్స్ నుంచి డైరెక్ట్ గా థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా పోలాండ్ మెడికల్ అసోసియేషన్, 2 దేశాల మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళు ట్రైల్ వేశారు. 100 మంది షుగర్ పేషెంట్ ని, 100 మంది నాన్ షుగర్ పేషెంట్ అంటే నాన్ డయాబెటిక్ ని పేషెంట్స్ ని తీసుకొని ఈ VR4 క్యాప్సూల్స్ ఇచ్చారు. 8 రోజుల్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, హై షుగర్ ఉన్నటువంటి వాళ్ళు నార్మల్ లోకి వచ్చారు. ఇదే విషయాన్ని స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో థాయిలాండ్ వాళ్ళు ప్రచురించారు. అటు తర్వాత హెర్బా పోలానిక్ అనే వెబ్సైట్ లో మనకి పోలాండ్ దేశస్తులు ఉన్నటువంటి డాక్టర్లు ప్రచురించడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, మీరు నా మాట నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చక్కగా మీరు ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏదని కొడితే మొత్తం 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు వస్తాయి. బహుశా ఈ భూమి మీద ఇన్ని రీసెర్చ్ పేపర్లు ఉన్నటువంటిది దేని మీద కూడా లేదు. అందుకనే ఈ రోజు మనం ఈజీగా పర్ మంత్ 5 నుంచి 10 కోట్ల వ్యాపారాన్ని చేయగలుగుతాం, ఓన్లీ మన టీమే, కేవలం 1 ఇయర్. సో ఇక్కడ మీరు గమనించండి, రియల్ పీపుల్ రియల్ రిజల్ట్స్. ఇవాళ ఈ ప్రోడక్ట్లు ఇచ్చిన తర్వాత అనేక మంది వాడుకున్నటువంటి వాళ్ళ టెస్టిమోనియల్స్ మనకు ఉన్నాయి. అది క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు. ఇదే భారతదేశంలో, నేను ఎక్కడో సింగపూరో థాయిలాండ్ మలేషియాలోనో కాదండి, భారతదేశంలో దట్టు మన తెలుగు వాళ్ళకు మనం ఇచ్చాం. ఈ ఇచ్చినటువంటి వాళ్ళు వాడుకున్న తర్వాత వచ్చినటువంటి ఫలితాలని వీడియోల రూపంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఈరోజు కనపడతాయి, ఆ వీడియోలు మీరు తీసుకోవచ్చు. అందుకనే బ్లాక్ జింజర్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. దీని మీద మీరు చూసుకున్నట్లయితే అనేక మంది ఈ రోజు దీన్ని సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక్కసారి మీరు చూడండి, ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని VR4 అనే బ్రాండ్ తో ఈరోజు వోల్టన్ అనే సంస్థ మన ముందుకు తీసుకొచ్చింది. సో వోల్టన్ సంస్థ ఒకటేనండి, దాని ఆలోచన ఒకటే, దాని యొక్క ఇది కూడా ఒకటే. ఏం ఆలోచిస్తా ఉన్నాం అంటే, దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది
అన్నెసెసరీగా థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే ఆపరేషన్స్ అక్కర్ లేకుండా వితౌట్ ఆపరేషన్ జీవితకాలం మందులు లేకుండా చేస్తున్నటువంటి ప్రోడక్టే మన వోల్టన్ VR4. ఈ ఒక్కటే కాదండి, మన దగ్గర వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఉంది, అదేవిధంగా VCP ఉంది. ఇవన్నిటిని కూడా నేను ఈరోజు ప్లాన్ గురించి కాబట్టి మనం ఎక్కువగా ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయట్లేదు. ఈ దేశంలో ఈరోజు సమస్య ఏంటి? డిజార్డర్లతో బాధపడుతున్నాను, ఇంకోటి అతిగా బరువుతో బాధపడతాను. వీటి రెండింటికి సొల్యూషన్ వోల్టన్ ద్వారా మనం ఇయ్యాలి. ఓకే, ప్రోడక్ట్ బాగుంది, దీనికి డాక్టర్లే సర్టిఫై చేశారు, మరి అయితే వాట్ అబౌట్ విటమిన్ ఎం? మనకు వచ్చేటటువంటి కాంపెన్సేషన్ ప్లాన్ ఏంటి? మనం లబ్ధి పొందుతానాం అనేది ఒకసారి మనం చూడాలి. సార్, మనందరం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నామని చెప్పి మనకు డబ్బులు రాలేదనుకోండి, మనందరం కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని మనం వచ్చాం ఈ రోజు నెట్వర్క్ లోకి? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ లో చదివించి వారికి భవిష్యత్తును చేకూర్చాలన్నదే మన యొక్క ప్రధాన లక్ష్యం. అదే విధంగా మంచి గుర్తింపు ఉండాలన్నా సొసైటీలో మన దగ్గర డబ్బు ఉంటేనే వాల్యూ అనేది ఉంది. మరి మనం నెట్వర్క్ లోకి వచ్చింది ₹1,00,000 2 లక్షలు సంపాదించడానికి కాదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా కోటీశ్వర్లు కావడం. దట్ ఈస్ వై వీఆర్ ఇన్ ద నెట్వర్క్. అంత శక్తి సామర్థ్యాలు వోల్టన్ అనే సంస్థకు ఉందా? ఈజ్ ఇట్ ద రైట్ ప్లాన్ ఆర్ నాట్ అని మీరు అడిగితే 100కు 100%. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఇన్ ద వరల్డ్, బట్ దిస్ ఇస్ ద రైట్ ప్లాన్. ఈ సమయంలో ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు తగినట్టు ఉన్నటువంటి బెస్ట్ ప్లానే ఈ యొక్క వోల్టన్ ఇంటర్నేషనల్ ప్లాన్. మరి ఒక్కసారి మనం చూద్దాం. ప్లాన్ చెప్పే ముందు ఒకటి, ఈ రోజు అందరూ కూడా అనేక సంస్థల్లో మీరు పనిచేశారు. ఇప్పటి వరకు యూనిలెవెల్ ప్లాన్ లో చేస్తుంటారు, బైనరీలో చేస్తుంటారు, రకరకాల ప్లాన్స్ మీరు పనిచేశారు. అయితే అక్కడెక్కడా కూడా 5 ఏళ్లలో ఇన్ని మంది సక్సెస్ పీపుల్ ని మీరు చూస్తుంది, కానీ వోల్టన్ లో అంత సక్సెస్ అనేది ఉంది. ఎందుకని? వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో కేవలం 5 ఇయర్స్ లో ఒక 6వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి 73 కోట్లు 5 ఏళ్లలో తీయగలిగాడు. అదే విధంగా ఇప్పుడు నెలకి ₹1,08,00,000 తీసుకుంటూ 7 కార్లు, ఫ్రీ కార్లు తీసుకున్నాడు, 10 హౌస్లు సంపాదించగలిగాడు. ఎందుకు? అతనికి ఎందుకు సాధ్యమైంది, మనకెందుకు కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 63 ఏళ్ల మహిళ ఈ రోజు తక్కువ చదువుకున్న తను కూడా ₹1,08,00,000 నెలకు తీసుకోగలరు. ఒక ఫార్మర్, ఒక వర్కర్, డ్రైవర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి దమ్ము. అదే విధంగా ప్రోడక్ట్ లో ప్లస్ ప్లాన్. ప్రతిరోజు నెట్వర్కర్ డబ్బు అవసరం అని చెప్పి నమ్మాడు మన కంపెనీ. సో ఒక నెట్వర్క్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మన కంపెనీ యొక్క ఓనర్ బాగా ఆలోచించి దాతు ఇస్మాయిల్ చే అని గారు ఒక డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా చేశారు. ప్రతిరోజు పేమెంట్ ఇవ్వాలి. ఈ రోజు ఈ ప్లాన్ నిలబడడానికి కారణం ఏంటంటే డైలీ 2,000 నుంచి 10,000, 20,000, 50,000, ₹1,00,000, 3,60,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు పర్ డే. అదే విధంగా ఒక నెట్వర్కర్కి ఏమేం కావాలి? మనం ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు అందరం కొట్లాడతాం? ఒక్కసారి కానీ గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్తే సెక్యూరిటీ ఉంటుందని, గవర్నమెంట్ జాబ్ లో రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుందని, మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు సిపిఎస్ విధానంలో ఉంది, ఒకేసారి లంసం డబ్బులు వస్తాయని. అదే మాదిరిగా ఇక్కడ డిజైన్ చేసి ఒక వ్యక్తికి నెట్వర్కర్కి ఏం కావాలి? సెల్ ఫోన్ కాడి నుంచి ఇల్లు, కార్లు, రిటైర్మెంట్ ఫండ్ 2 కోట్లు, అలా డిజైన్ చేయడం. ఇవాళ ఈ ప్లాన్ ని మనం ఒక్కసారి చూద్దాం. అదే విధంగా ఇందులో డబ్బు ఎవరు పోగొట్టుకోరండి. ఎందుకు అంటే ఒక్కసారి పర్చేజ్ చేస్తే చాలు, లైఫ్ లాంగ్ మీరు మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం వోల్టన్ లో లేదు. ఎందుకని? నెట్వర్క్ నెల నెల ఎందుకు కొనాలి? అవసరమైతేనే కొంటాడు, అవసరం లేనప్పుడు అనవసరంగా ఎందుకు కొనిపించాలని. నో రీపర్చేజ్. 1 టైం కొంటే మీరు లైఫ్ లాంగ్ మెంబర్ అయిపోతారు. అదే విధంగా నో సైడ్ వాల్యూమ్. మీరు నెల నెల సైడ్ వాల్యూమ్ చేయాలి, లేకపోతే మీకు డబ్బు అనేది లేదు. మీ అండర్ లో బిజినెస్ జరిగితే మీ లెక్క మీకు వస్తుంది, మీరు కొనకపోయింది. అంతకన్నా బ్యూటీ ఏంటంటే డైలీ పేమెంట్ ఇచ్చేస్తారు. మరి అందుకనే ఇంత సక్సెస్ అనేది వెళ్తాం. అదేవిధంగా ప్రోడక్ట్ అనేది కాంపిటీషన్ లేదు. ఇక్కడ మనం ఒక్కసారి చూడండి, వోల్టన్ కే ఎందుకు చేయాలి కమిషన్ ప్లాన్ అంటే యూనిక్నెస్. 1 థింగ్ ఏంటంటే నో మెంబర్షిప్ ఫీ. మీకు డబ్బు లేదా, నో ప్రాబ్లం, మీరు ఒక పేషెంట్ నో ఎవరినో చూపించండి, వారికి మేము మాట్లాడి కన్విన్స్ చేస్తాం.
ఆ తర్వాత మీరు లైఫ్ లో మళ్ళీ కొనే అవసరం లేదు. నో రెన్యువల్ ఫీ, మంత్లీ మెయింటెనెన్స్ లేదు, అదే సైడ్ వాల్యూమ్ అంటాం. అదే విధంగా మీకు వచ్చేటటువంటి వాటి బ్రేక్ అవే లేదు, కట్ ఆఫ్లు ఉండవు మనకి ఇక్కడ. ప్రతిదీ కూడా ఎర్న్ చేస్తారు, సేవ్ చేసుకుంటారు. వన్ ఐడి ఎంటైర్ 9 కంట్రీస్, నెక్స్ట్ ఫిలిపైన్స్ లో స్టార్ట్ అయితే 10 కంట్రీల్లో మనం వ్యాపారం చేసుకోవచ్చు. చూడండి లీడర్స్, ఇది 1 year క్రితం రికార్డ్ చేసింది కాబట్టి ఫిలిపైన్స్ లో కూడా చేసుకోవచ్చు అన్నాను. రేట్లు కూడా పాత రేట్లు ఉంటాయి, నో వరీ, ఎవ్రీథింగ్ అప్డేటెడ్. గుర్తుంది కదా, ఫిలిపైన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రేట్లు ఏవైతే చెప్తున్నానో అదంతా కూడా కొత్త రేట్లుగా భావించండి. థ్యాంక్ యూ. వాల్టన్ ప్లాన్ యూనిక్ ప్లాన్, ఎందుకంటే ఎక్కడా కూడా ఇటువంటి ప్లాన్ లేదు. వెరీ సింపుల్ గా ఉంటది. అది ఎలా చెప్తావు సార్ సింపుల్ గా ఉంటుందంటే, కొన్ని కంపెనీలు అంటాయి మీకు 10 రకాల ఆదాయాలు ఇస్తాము అని. నిజానికి మీకు 10 రకాల ఆదాయాలు రావాలి అంటే మూడో ఇన్కమ్ కార్డ్కి వచ్చే కొద్దిగా ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇస్తావా అంటే నువ్వు ఇది అచీవ్ అయితేనే ఇస్తాను అంటుంది. హౌస్ ఫండ్ రావాలంటే నువ్వు ఇన్ని నెలలు మెయింటైన్ చేసి ఉంటేనే ఇస్తాను అంటుంది. కానీ వోల్టన్ అట్లా దాపరికం లేకుండా ట్రాన్స్పరెంట్ ప్లాన్. మనకి మొట్టమొదటి రోజు ఎవరైతే జాయిన్ అయ్యాడో ఆ వ్యక్తికి ఇక్కడ 5 రకాల ఆదాయాలు ఉంటాయండి. ఈ 5 రకాల ఆదాయాల్లో 4 ఇమీడియట్ ఫస్ట్ డేనే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ డేనే స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నా సింపుల్ ప్లాన్, దాపరికాలు ఉండవు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. అదే విధంగా దీంట్లో చూస్తే ఈక్వల్ ఆపర్చునిటీ. మొట్టమొదటి వచ్చినోడే ఎక్కువ సంపాదించడం, తర్వాత వచ్చిన వాళ్ళు తక్కువ సంపాదించేది లేదు. ఎప్పుడు వచ్చినావు అన్నది కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యే నాటికి మూర్తి లేడు మన అప్లైన్. 6వ తరగతి చదువుకున్న ఆయన 2018లో కంపెనీ స్టార్ట్ అయితే 2019లో వచ్చాడు. కానీ ఇప్పటికీ అన్ని చెప్పాను కదా, ఇండియాలో మార్చి 17, 2023న చెన్నైలో మన కంపెనీ స్టార్ట్ అయింది. ఆనాటికే 73 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నాడు. అదే విధంగా 7 కార్లు సంపాదించాడు, 10 హౌసులు సంపాదించుకోగలిగాడు. సో ఎప్పుడు ఎవరు వచ్చినా ఎవరినైనా దాటుకొని వెళ్ళొచ్చు. అదే విధంగా ప్రూవెన్, ఆల్రెడీ ఈ కంపెనీలో చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు 100 మంది కోటీశ్వర్లు ఉన్నారు, 1000 మంది, ఐ హోప్ 1000+ లక్షాధికారుల పైన ఉంటారు. ఇది ఒక కంపెనీ యొక్క స్పెషాలిటీ. అందరూ సాధించవచ్చు ఫాస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే మూర్తి 6th క్లాస్ వరకు చదువుకున్న మూర్తి సార్ కావచ్చు, ఇక్కడ చదువుతూ పని లేదండి. అదే విధంగా ఒక ఆటో డ్రైవర్, ఒక కార్ డ్రైవర్, ఒక పెట్రోల్ బంక్ ఓనర్, ఒక మహిళ, ఇంట్లో ఉన్నటువంటి మహిళ, దట్టు ముస్లిం మహిళలు అంటే ఇంటి నుంచి బయటకు కూడా రారు, వారు కూడా ఈరోజు సక్సెస్ సాధించారు. రిజల్ట్స్ ఫాస్ట్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ, అనంతం. దీనివల్ల ఏంటంటే భారతదేశం ఇప్పుడే స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. భారతదేశం అంతా విస్తరించాలి, మన ద్వారా జరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ పొటెన్షియల్ అండి. మనం రిటైర్మెంట్ నాటికి 2 కోట్లు ఒకేసారి తీసుకోండి, రిటైర్మెంట్ ఫండ్ ఇది. లాస్ట్ నజరానా కంపెనీ ఆర్పి అంటే రివార్డ్ పాయింట్స్, రిడెంప్షన్ పాయింట్స్ అని కూడా అనొచ్చు. ఈ యొక్క రివార్డ్స్ రూపంలో 2 కోట్లు ఒకేసారి ఫ్రీ చెక్ ఇస్తారు. తీసుకెళ్లి బ్యాంక్ లోనైనా 3 ఏళ్ళలో రిటైర్ అవ్వండి, ఎందుకు 30 ఏళ్ళు కష్టపడాలి. సో ఇలా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 2 కోట్లు ఒకేసారి ఫ్రీ చెక్ తీసుకున్న వాళ్ళు 2 వచ్చేసారు అప్పుడే. ఇందులో ఒకటేనండి మనకి 5 రకాల ఆదాయాల కంపెనీ ఇస్తుంది. నంబర్ 1 రెఫరల్ కమిషన్. మీరు ఎవరైనా ఒక వ్యక్తి చేత ఒక ప్యాక్ గాని మీరు ఏజెంట్ అయ్యి, అంటే మీరు వివిధ కంపెనీల నుంచి ఈ జూమ్ లోకి వచ్చి ఉండొచ్చు. కొన్ని కంపెనీల్లో డిస్ట్రిబ్యూటర్ అంటారు, ఇంకొన్ని కంపెనీల్లో అసోసియేట్ అంటారు, మన కంపెనీలో ఏజెంట్ అంటారు. సో మీరు ఏజెంట్ గా ఇందులోకి వచ్చి తర్వాత ఎవరి చేత అయినా ఒక ప్యాక్ కొనిపిస్తే మీకు 2000 కమిషన్ ఇమీడియట్ గా ఇస్తారు. 2000 ఫర్ 1 సెట్. ఆ 1 సెట్ 3 months కి వస్తుంది వారు వాడుకోవడానికి. ఓకే, అదే 2 సెట్లు కొనిపిస్తే 4000, 6 సెట్లు కొనిపిస్తే 12000, 20 సెట్లు కొనిపిస్తే మనకి 10 సెట్లు కొనిపిస్తే 20000, 20 సెట్లు కొనిపిస్తే 40000. అంటే ప్రతి సెట్ కి 2000. చూడండి సార్, రెఫరల్ కమిషన్. మీరు డైరెక్ట్ గా ఏ వ్యక్తిని తీసుకొని వస్తే ఆ వ్యక్తి నుంచి ఎన్ని ప్యాకులు కొంటే అన్ని 2000 మీకు వస్తాయి. డైలీ కమిషన్, ఇది డైలీ కమిషన్. ఇక అదే విధంగా రెండోది రీపర్చేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఏజెంట్ అయ్యారు, నన్ను జాయిన్ చేశారు, జేసీ రెడ్డి అనే నేను మీ అండర్ లో వచ్చాను. నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2000 వస్తుంది, అది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. నేను సపోజ్ నేను ఒక షుగర్ పేషెంటో లేదా బీపీ పేషెంటో అనుకున్నాను,
ఒక ప్యాక్ తో బాగా కాదు కాబట్టి నేను కంపల్సరీ మళ్ళీ ఒక 4 ప్యాకులు కొంటాను. నేను కొన్న ప్రతిసారి మీకు 2000 చొప్పున వస్తది. సో మీరు డైరెక్ట్ గా కంపెనీకి పరిచయం చేసిన ఎంత మంది ఉన్నా అంతమంది కొన్న ప్రతిసారి 2000 మీకు వస్తుంది. దాన్నే రీపర్చేజ్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో డైరెక్ట్ రెఫరల్ 2000 ప్రతి సెట్ కి, రీపర్చేజ్ కూడా 2000. ఇది కూడా డైలీ కమిషన్. ఈ రెండు కూడా కష్టపడితే వచ్చేవి. ఇది కాదు మీ టార్గెట్. నెట్వర్క్ లో డబ్బు సంపాదించాలి అంటే టీము ద్వారా ఇన్కమ్ వచ్చేటట్టు చెయ్యాలి. దాన్ని ఏమంటారంటే గ్రూప్ సేల్ కమిషన్ అంటారు. దీనికోసం మనం రావాలి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనం రావాలి నెట్వర్క్ లో. సో ఈ గ్రూప్ సేల్ కమిషన్ అంటే ఏం లేదు, మీరు ఈ గ్రూప్ సేల్ కమిషన్ 2 విధాలుగా ఇస్తారు మన కంపెనీ. ఈ ఒక్క నిమిషం మీరు దయచేసి దీని ఒక్కటి క్లారిటీ కోసం ఇంకొకటి మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ 2 రకాల ప్లాన్లు ఉన్నాయండి. గ్రూప్ సేల్ కమిషన్ 2 విధాలుగా వస్తుంది. ఒకటి ఇక్కడ మీరు గమనించండి, మీరు 1 ఐడితో వస్తే పర్ పేర్ కి 500 రూపీస్ ఇస్తానంటుంది. అంటే మీకు లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ పడితే 500 రూపీస్ అదనంగా, అంటే ఇటుపక్క 2000 అటుపక్క 2000 తీసుకున్నారు, అదనంగా 500 ఇస్తానంట. అలా కాకుండా మీరు కానీ ట్రైప్యాడ్ తో వస్తే, అంటే 3 ఐడీలు, ఫస్ట్ ఐడి మీది, సెకండ్ ఐడి మీది, థర్డ్ ఐడి కూడా మీది, అలా వేసుకొని మీ సెకండ్ ఐడి కింద ఏ అనే వ్యక్తిని, రెండో ఐడి కింద ఏబిని సెకండ్ ఐడి కింద, సిడిని థర్డ్ ఐడి కింద వేసుకోగలిగితే అప్పుడు మీకు డబల్ బైనరీ వస్తుంది. అంటే ఒక జతకి 1000 రూపాయలు వస్తుంది. సో ఒక జతకి 1000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే టీం ద్వారా మీరు ఏబిసిడి అనే నలుగురిని తీసుకొని వచ్చి ఆ నలుగురితో మీరు వ్యాపారం చేయిస్తే, అంటే మీరు తీసుకొచ్చి నలుగురు నాకు అటాచ్ చేయండి, వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి పని నేను చేస్తాను. అప్పుడు మీకు నెలకు ఎంత వస్తుంది? ఏబిసిడి అనే నలుగురిని మాత్రమే మీరు తెచ్చారు, ఆ తర్వాత మీరు బిజినెస్ గురించి పట్టించుకోలేదు అనుకుందాం. ఆ ఏబిసిడిలకి డబ్బు అవసరం, వాళ్ళకి సర్వీస్ చేయాలనేటటువంటి కోరిక ఉంది. వారికి ట్రైనింగ్ ఇచ్చి బిజినెస్ నడిపించగలిగితే ఏలో ఒక సేలు, బిలో ఒక సేలు, డిలో ఒక సేలు, అంటే ఏబిసిడిలో ఒక్కొక్క సేల్ పర్ డే పెడితే నెలకు మీ ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారు? 1,08,000 వస్తుంది. అంటే ఏ లైన్ లో కొంత టీం ఉంది, 30 సేల్స్ పడ్డాయి, బిలో 30, సిలో 30, డిలో 30 పడ్డాయి. మీరేం పని చేయలేదండి. ఒకవేళ మీరెవరికైనా కొత్త వ్యక్తిని తెచ్చుంటే 2000 తీసుకోండి, నేను అది మాట్లాడక. కేవలం టీం ద్వారా వచ్చే ఇన్కమే 1,08,000 డైలీ 1 సేల్ పడితే వస్తుంది. ఒకవేళ డైలీ 2 సేల్స్ పడ్డాయి అనుకుందాం, అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అంటే 2,16,000. డైలీ 3 సేల్స్ పడితే ఒక్కో లైన్ లో నుంచి మీ ఇన్కమ్ 3,24,000. 10 పడితే 11 లక్షలు వస్తాయి. అలా కాకుండా పర్ డే సీలింగ్ ఇట్లా ఎంత ఇస్తుంది మన కంపెనీ అంటే ఒక్కో ఐడికి 1,20,000 ఇస్తుంది. అంటే మీకు 3 ఐడీలు ఉంటే ఎంత వస్తుంది? 3,60,000 ఒక్క రోజు ఇన్కమ్ సంపాదించు. ఒక రోజుకి 3,60,000 ఇంటూ 30 రోజుల్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంతండి? 1,08,00,000 మీరు తీసుకోవచ్చు. ఎంతండి? 1,08,00,000 మీ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్స్ ద్వారా వచ్చేటటువంటి దాని ద్వారా మీకు వస్తుంది. ఇదే కాకుండా అదనంగా మీకు కంపెనీ ఏమంటుందంటే, మీరు కష్టపడుతుంటే ఒక 18 మందికి ప్రోడక్ట్ ఇచ్చుంటే, అంటే అది VR4 కావచ్చు, అంటే సర్వవ్యాధి నివారణగా ఉన్నటువంటి VR4 కావచ్చు, లేదా వెయిట్ లాస్ ప్రోడక్ట్ అయిన VPRO 10 కావచ్చు, లేదా గ్రీన్ టీ కావచ్చు, VCT అని మన దగ్గర ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, 18 సెట్లు సెల్ఫ్ గా మీరు ఎవరికైనా ఇచ్చి ఉండుంటే అప్పుడు మీకు కంపెనీ ఏమంటుందంటే, మీరు 18 మందికి సర్వీస్ ఇచ్చారు కాబట్టి, 18 మంది చేత కొనిపించారు కాబట్టి మీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, అదే విధంగా ట్రావెల్ ఫండ్ ఇస్తానంటుంది. అది అదనంగా మీరు తీసుకోవచ్చు. దానికి ఏంటంటే సెల్ ఫోన్ నుంచి, మీకు సెల్ ఫోన్ కావాలా, ల్యాప్టాప్ కావాలా, గోల్డ్ కావాలా, ఫారిన్ ట్రిప్ కావాలా, లేదనుకుంటే కార్ కావాలా, హౌస్ కావాలా, మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు అవేమొద్దు, డబ్బు కావాలంటే డబ్బు అది కూడా తీసుకో. దాన్ని ఏమంటారంటే ఆర్పి అంటారు. అంటే రివార్డ్ పాయింట్స్ అనొచ్చు, రిడెంప్షన్ పాయింట్స్ అనొచ్చు. ఈ రిడెంప్షన్ పాయింట్స్ కి 18 మందికి మీరు పరిచయం చేసి ఉంటే చాలు. ఇది ఎలా లెక్క కడతారంటే, మీ ఎడం పక్క 10 సేల్స్, మీ కుడి పక్క 10 సేల్స్. ఎడం పక్క 10, కుడి పక్క 10. ఇది మాత్రం మంత్లీ ఇన్కమ్ అండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కటి మాత్రం మంత్లీ ఇన్కమ్. ఇందాక చెప్పింది లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ 1000 రూపీస్ వచ్చేది మాత్రం డైలీ ఇన్కమ్. ఈ 4th వన్, మనం ఏదైతే 3rd వన్ వచ్చామో 4th వన్,
దీన్నే రివార్డ్ పాయింట్స్ అంటారు, లేదా గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అని కూడా అంటారు. దీనికి మాత్రం నెలలో రోజుల్లో మీ ఎడం పక్క ఎన్ని సేల్స్ ఉన్నాయి, కుడి పక్క ఎన్ని సేల్స్ ఉన్నాయో లెక్కగట్టి ప్రతి 10 జతలకి 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్క ఐడితో వస్తే 4,000 వస్తాయి. మీరు ట్రైప్యాడ్ తో వచ్చారనుకోండి 8,000 వస్తుంది. అంటే జతకి 800 రూపాయలు కార్ ఫండ్, హౌస్ ఫండ్ రూపంలో కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మరొక రోజు కూడా దీని మీద మరింత డెప్త్ గా మీకు చెప్తాను. ఇలా మీకు ఒక జతకి 1,800 రూపాయలు సులభంగా మనం తీసుకోవచ్చు, టీం ద్వారా వచ్చేది. పోనీ ఇక్కడ చూడండి, వేరే కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక ఏలో ఒక 100 సేల్స్ అయిపోయాయి, బిలో 10 సేల్స్ అయ్యాయి. ఈ 90 మిగిలిపోయినవి మంత్లీ ఫ్లష్ అవుట్ కావు, లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్. అది కంపెనీలో ఉన్న బ్యూటీ. మీకు బ్యాంకులో ఉన్నట్టే ఒకే లైన్ వెళ్ళిపోతా ఉంది, టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. రేపు పొద్దున ఈ పక్క బిల్డ్ చేసుకుంటే మనకు ఎప్పుడప్పుడు మ్యాచ్ అయినప్పుడంతా డబ్బులు వచ్చేస్తాయి, అంతేగాని ఫ్లష్ అవుట్ కావు. అందువల్లే ఈ కంపెనీలో మనందరం కూడా నిలబడచ్చు. ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్. సో చూడండి, కంపెనీ మనకు రివార్డ్ రూపంలో స్మార్ట్ ఫోన్ 15 RP వస్తే ఒక స్మార్ట్ ఫోన్, వద్దనుకుంటే క్యాష్ చేసుకో. 25 RP వచ్చింది, గోల్డ్ చైన్ లేదా ల్యాప్టాప్. 50 RP వచ్చింది, గోల్డ్ చైన్ లేదా మీకు వద్దు అనుకుంటే క్యాష్ 1 lakh క్యాష్ తీసుకో. 100 RP 2 lakhs. 350 RP కార్ అన్నా మోటార్ సైకిల్ అయినా నీకు కావాలనుకుంటే తీసుకో, లేదంటే డబ్బు తీసుకో. 750 RP లగ్జరీ కార్ 15 lakhs తో. 1000 RP 20 lakhs క్యాష్. 1500 RP లగ్జరీ కార్ అంటే 30 లక్షల్లో కార్ తీసుకోవచ్చు. 3000 RP 60 లక్షల్లో కార్ తీసుకోవచ్చు. 6000 RP అంటే 1,20,00,000 కార్ కావాలంటే కార్ తీసుకో, లేదా హౌస్ కావాలంటే హౌస్ తీసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. 10,000 RP అంటే 2 కోట్లు క్యాష్. ఇవన్నీ కంపెనీ మనకు ఫ్రీగా ఇచ్చేదండి. ఆల్రెడీ మీరు బైనరీ చేసినందుకు గాను టీం ద్వారా వచ్చేది వచ్చింది. ఇవి ఫ్రీగా వచ్చే ఇన్సెంటివ్స్. ఓ 2 కోట్లు బ్యాంకులో ఎత్తిపోయి వేసేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఇచ్చే వాల్యూ ఏంది, మీకు నెల నెల వచ్చే వడ్డీతో హ్యాపీగా బతకచ్చు. ఓ 3 years లో ఈ ఆర్పీలన్నీ పక్క తీసేయచ్చు. కంపెనీ ఇచ్చే నజరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీసేసుకో. ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి ఫ్రీ గిఫ్ట్స్ అని మీరు నిన్న చూశారు. కార్లు తీసుకున్న వాళ్ళు, హౌస్లు తీసుకున్న వాళ్ళు, కంబోడియాలు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం. వీళ్ళందరూ చూడండి, 15 RP మొబైల్ ఫోన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, 20 లక్షలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, కార్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. చరీనా చాంగ్ అని, కనిగా వేలాయత, ఒక చిన్న ఫార్మర్. అదేవిధంగా మనం చూసుకుంటే పెట్రోల్ బంకులో నుంచి, కరోనాలో పెట్రోల్ బంకులు మూతపడితే ఆయన ఇందులోకి వచ్చి చక్కగా 3 కార్లు అచీవ్ చేసుకున్నాడు. వీరు ఒక ట్రక్ డ్రైవర్, 3 కార్లు, ఒక హౌస్ ఫ్రీగా కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. వీరి పేరు మనందరికి తెలుసు, జైతూన్ ఓమర్. 63 ఏళ్ల మహిళ. ఈ రోజు 3 కార్స్ తీసుకుంది. వాళ్ళ భర్తకి హార్లీ డేవిడ్సన్ బైక్ గిఫ్ట్ కి ఇచ్చింది. ఇక్కడ 2 హౌస్లే ఉన్నాయి, 3 హౌస్లు గిఫ్ట్ గా తీసుకుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వాల్టన్. ఇక మన అప్లైన్, నేను ఇంతవరకు చెప్తున్న మూర్తి పొంగవనం గారు, తమిళనాడు నుంచి మలేషియాలో సెటిల్ అయినటువంటి వీరు ఒక సాధారణ కూలీ నుండి ఇవాళ వోల్టన్ లో ఏజెంట్ గా మారిన తర్వాత నిరంతరం పనిచేశాడు. 5 ఏళ్లలో మొత్తం 73 కోట్లు తీశాడు. స్టిల్ టుడే 1,08,00,000 సీలింగ్ డైలీ వెళ్ళిపోతుంది. వివిఐపి లెగసీగా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, నా కారు ఓపెనింగ్ రోజు కూడా వారు రావడం జరిగింది. నేను ఈ 14 నెలల కాలంలో వోల్టన్ లో పనిచేస్తా ఉన్నాను. మరి కంపెనీ నాకు ఒక చిన్న కారు, 25 లక్షల కారు గిఫ్ట్ గా ఇవ్వడం, దాదాపు 1,30,00,000 రూపాయలు ఇందులో నేను తీయడం జరిగింది. సో స్టార్టింగ్ లో ఉన్నాం. ఇండియాలో మీ అందరి సపోర్ట్ తో భారతదేశంలో టాప్ లీడర్ గా కొనసాగుతా ఉన్నాను. మన టీం కష్టపడతా ఉన్నాం, ముందుకెళ్తాం. చెప్పాను, కంపెనీ 2 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇస్తుంది. హౌస్లు ఇవన్నీ తీసుకున్న వాళ్ళు చూడండి, ఈ యొక్క చెక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇట్స్ డూప్లికేట్ చేయడానికి వెరీ ఈజీ కాన్సెప్ట్. పెద్ద కష్టపడాల్సిన అక్కర్లేదు. నేనంటున్నా, మీకు బిజినెస్ ఎలా చెయ్యాలో నాకు వదిలిపెట్టండి. మీకు నిజంగా చెయ్యాలనే కోరిక, కసి, పట్టుదల మీకు ఉంటే రండి వోల్టన్ లెగ్. డైలీ మీకు 2,000 నుంచి 10,000 సంపాదించేది ఎలా నేను. ఆ తర్వాత మీ కెపాసిటీ 10,000 అనేది ఈజీగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్సిస్టెంట్ గా సంపాదించే విధంగా తయారు చేసే బాధ్యత. ఇట్స్ ప్రూవెన్ అండ్ సింపుల్ మెథడ్. భారతదేశంలో ఈరోజు
డబ్బు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ జబ్బు లేని మనిషి లేడు. నెట్వర్క్ మార్కెటింగ్ కావాల్సింది మనుషులు, కావాల్సినంత 140 కోట్ల జనాభా ఉంది. ఇంతసేపు మనం మాట్లాడుకున్న సక్సెస్ పీపుల్ సో కాల్డ్, ఇప్పటి వరకు చెప్పుకున్న మలేషియా కావచ్చు, కంబోడియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, వీళ్ళంతా కూడా చిన్న చిన్న దేశాలు, మన రాష్ట్రాలంటూ ఉండవు. మలేషియాలోనే ఇంతమంది కోటీశ్వర్లు తయారైతే 3.5 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటి చాలు. మనలో ఎంతమంది మూర్తిలు కావాలి, మనలో ఎంతమంది రైతు నోమలు కావాలి. సో మీరు కొత్త కొత్త తలబద్దలు కొట్టుకోవాల్సిన అక్కర్లే. యు డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్. ఉన్న దాంతో మనం నడుపుకోకపోవడం. సో పొటెన్షియాలిటీ ఎంత ఉంది సార్, ఇంకా ఏముందంటే భారతదేశంలో స్టార్ట్ అయిందే ఇప్పుడు. వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్. మనందరికి తెలుసు, ఏదైనా ఒక కంపెనీ వస్తే మొట్టమొదట ఢిల్లీలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు, అంటే నార్త్ ఇండియాలో స్టార్ట్ అవుతుంది, తర్వాత సౌత్ ఇండియాకి రావడం జరుగుతుంది. కానీ ఈ కంపెనీ అదృష్టం కొద్ది తమిళనాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి తమిళనాడులో ఫస్ట్ స్టార్ట్ చేశారు, అంటే సౌత్ ఇండియాలో స్టార్ట్ అయింది. సౌత్ ఇండియాలో స్టార్ట్ అయినటువంటి మన కంపెనీ మన దగ్గరకు వచ్చింది. ఈ రోజు తెలుగు వాళ్ళు లీడ్ చేస్తున్నాం ఈ కంపెనీ. టాప్ 10 తీసుకుంటే టాప్ 10 లో 5-6 పీపుల్ మన వాళ్లే ఉన్నాం. ఈ రోజు మన ద్వారా భారతదేశం మొత్తానికి దీన్ని తీసుకెళ్దాం. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, ప్రోడక్ట్ కి డిమాండ్ ఉంది. లోకల్ మార్కెటింగ్ గా టచ్ కూడా చేయలేదు. భారతదేశంలో ఒక 6,000 మంది ఐడీలు ఉంటే అందులో 5,000 మన టీమే. సో ప్రోడక్ట్ మార్కెట్ లీడర్ మనం, ఎవరు కాంపిటీషన్ లేదు. బ్లాక్ జింజర్ అమ్మేవాడే లేడు. ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఒక భారతదేశమే చాలంట. నేను మిగతా దేశాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. 0 to హీరో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు చూడండి, ఫ్యూచర్ మార్కెట్ కింద సముద్రంలో ఎంత ఉంది చూడు, ఐస్బర్గ్ పైన ఒక టిప్ మాత్రమే, కరెంట్ మార్కెట్ పైన ఉన్న కొంత మాత్రమే మనం చూస్తాం. కావాల్సినంత ఉంది. ఈ దేశంలో రాబోయే 20 ఏళ్లకి భారతదేశంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2023 మార్చి 17న మనకు స్టార్ట్ అయింది కంపెనీ. ఈ రోజు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు. సో దీన్ని భారతదేశం అంతా ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి 140 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ సక్సెస్ చేసే విధానం మనం చేయాలి. ఇక చూడండి, ఇప్పటి వరకు నేను చెప్పిన ఏదైనా ఒక కంపెనీ రైట్ బిజినెస్ కాదా అంటే దానికి రైట్ పర్పస్ ఉండాలి. మనకి రైట్ పర్పస్ ఉంది, రైట్ మేనేజ్మెంట్ ఉంది, ప్రోడక్ట్లు మాట్లాడుతున్నాయి. అందుకే ఈ రోజు ఎక్కడా కూడా ఫెయిల్యూర్ కాకుండా మనం ముందుకెళ్తాము. ప్లాన్ లో దమ్ముంది, డైలీ కమిషన్ విత్డ్రాల్ చేసుకోగలుగుతున్నాం, టీడీఎస్ కట్ అయ్యి చట్టబద్ధంగా ముందుకెళ్తా ఉంది. మార్కెట్ కావాల్సినంత మనకు ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే చివరిగా మీ అందరికీ మిత్రులారా, ఇది మీరు మీ ఊళ్ళో ఎవరైనా ఒక హాస్పిటల్ పెట్టి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, నష్టపోయినాడు అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? నాకు తెలిసి ఎవరూ లేరని నేను అంటాను. ఈ బిజినెస్ మీ అందరికీ ఒక సేల్ కొడితే 2,000 వస్తుంది, డైలీ తీసుకుంటామని రావద్దండి. ఈ బిజినెస్ మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో పెట్టేటటువంటి బిజినెస్. ఈ బిజినెస్ సేవ దృక్పథంతో ఉన్నటువంటి బిజినెస్. అనేక వేల మందికి ఆరోగ్యాన్ని పంచి అన్నెసరిగా వాళ్ళకి ఆపరేషన్లు చేయనీయకుండా కాపాడేటటువంటి వ్యాపారం. ఎన్నో వేల మందిని, ఇప్పటికి 100ల మందిని మీరు చూశారు. 2 కాళ్ళు తీసేయాలనే వాళ్ళని కాళ్ళు కాపాడగలిగారు. సో దీనిలో ఉన్న ఇదేంటంటే సింపుల్ గా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఊళ్ళో 100 మంది ఏజెంట్లు మీకు ఊళ్ళో ఉంటే మీ టౌన్ లో మీకు అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నట్టే. సో ఎంత మంది డబ్బు జోబులో లేకుండా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ ద రైట్ బిజినెస్. చూడండి, మీరు ఏ ఊరికి వెళ్ళినా, వైజాగ్ లో ఒక 100 మంది ఉన్నారా, అక్కడ మీకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నట్టే. హైదరాబాద్ లో 100 మంది ఏజెంట్స్ మీ టీంలో ఉంటే మీకు ఒక హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నట్టు. మన హాస్పిటల్లో మందులు ఏమో, ఇంజక్షన్లు చేయము, ఆపరేషన్లు ఉండవు. కేవలం నల్లల్లం ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేస్తాం. తీసుకున్నవాడు ఆనందంగా ఉంటాడు, మీ ఆదాయం మీ జోబు. సో జోబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే విధంగా మన మనసు కూడా సాటిస్ఫైడ్ గా ఉంటుంది. సో నేను అదే మిమ్మల్ని అంటున్నా, దీన్ని చిన్న వ్యాపారం అని చూసే వాళ్ళు అమాయకులైన. దీనిలో ఒకటే ఏ ఒక్కడు కూడా చిన్న హాస్పిటల్ పెట్టుకున్నటువంటి వాడు కూడా నష్టపోలేదు. మనం కూడా ఇక్కడ నష్టపోము. డైలీ మీరు చేయాల్సింది ఒకటే, డైలీ 1-2 జూమ్ లో తీసుకొచ్చి 4 వ్యక్తులు సరైన వాళ్ళని ఎంచుకోగలిగితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళు మల్టీ మిలియనియర్ గా తయారు చేయడం మన బాధ్యత. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నిరంతరం దీని మీద డైలీ 1 hour 2 hours కష్టపడగలిగి అట్లీస్ట్ 2 hours టైం లేనటువంటి వాళ్ళు రావాల్సిన అక్కర్లేదు. వీఆర్ లుకింగ్ ఫర్ ద సీరియస్ పీపుల్.
And at the same time, if somebody wants to work with us, should be with the Walton. ఒక రోజు వాల్టన్ మరుసటి రోజు ఇంకోటి అంటే ఆ ఐడియల్ కూడా బ్లాక్ చేసి పడారు. మా ఉద్దేశం ఒకటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనతో ప్రతి వాడు డైలీ 10,000 ఎట్లా సంపాదించాలనేది కూడా ఒక కార్యాచరణ చేసాం. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు, డయాగ్నోసింగ్ ఇండస్ట్రీ కూడా చాలా వేగంగా ముందుకెళ్తా ఉంది కాబట్టి వాటిలో ఉన్నటువంటి మిషన్స్ ని కూడా తీసుకొచ్చి వాటిని ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్లు ఇప్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశానికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం కూడా ఆదాయాన్ని సంపాదించాలి. సింపుల్ గా మీకు ఒక మాట చెప్తా ఉన్నాం. మీ టీం ద్వారా భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. దానిలో డయాబెటీస్ పేషెంట్లు ఎంత ఉన్నారు, రకరకాల బీపీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, హార్ట్ ఇష్యూస్ తో ఎంతమంది ఉన్నారు, వెరికోస్ వెయిన్స్ తో ఎంతమంది ఉన్నారు, ఒకసారి చెప్తే లెక్కలెక్కడో ఉంది. 1 కోటి మందికి మన టీం ద్వారా ఎంతమందికి 1 కోటి మందికి మన టీం ద్వారా కానీ ప్రోడక్ట్ వెళ్ళగలిగితే వెళ్తుంది. ఎందుకు అంటే ఇవాళ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడిని, ఈరోజు 5,000 మంది సైనికులు తయారయ్యారు. అలా వెళ్తే ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించారా? 1 కోటి మంది, నేను 2,000 పర్ సేల్ కన్నా అది కూడా వద్దు, 250 రూపాయలు లెక్కేయండి. మీ టీం ద్వారా 1 కోటి మందికి సేల్స్ వెళ్తే కోటి ప్రోడక్ట్లు వెళ్ళాయి అని అనుకుందాం. అది VR4 కావచ్చు, V-Pro 10 కావచ్చు, అన్ని కలిపి 1 కోటి సెట్స్ వెళ్తే మీ ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారు? 250 కోట్లు అండి. యూ కెనాట్ ఇమాజిన్ దిస్. 250 కోట్లు. ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నాం మనం సిమ్ గురించి గొప్పగా, అబ్బా 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నాడు. ఒక సిమ్ అనే వ్యక్తి పేరండి ఇది, కంబోడియాలో. ఆయన గురించి మీకు తెలుసా? 3 ఏళ్ల పాటు ఒక లైన్ మాత్రం విపరీతంగా సేల్స్ వెళ్ళిపోయాయి. ఈ 2వ లైన్, 3వ లైన్, 4వ లైన్ 100 మందిని తెచ్చి చేరుస్తున్నా ఒక్కడో నిలబడలేదు. 3 ఏళ్ల పాటు పోరాడాడు. ఈ రోజు సిమ్ కంబోడియాకు టాప్ అయ్యాడు. 3 ఇయర్స్ ఆయన ర్యాంక్ లో కూడా టాప్ 10 లో కూడా లేడు కంబోడియాలో. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. 3 ఏళ్లు పనిచేసే ఓపిక లేని వాళ్ళు వాల్టన్కే రావద్దని అంట. అసలు నెట్వర్క్ రావద్దని నేను చెప్తాను. 3 ఇయర్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ టైమ్, అట్లీస్ట్ డైలీ 2 hours, డోంట్ కమ్ టు ద నెట్వర్క్. సో నెట్వర్క్ లోకి వచ్చేదే 1,00,000కో 2,00,000కో కాదు సార్. భవిష్యత్తు నిర్మించడం కోసం కొన్ని వేల మందికి మనం ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇవ్వడం, మన టీంను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. థింక్ వన్స్. గట్టిగా పని చేయాలనే కోరిక మీకుంటే చాలు. మీరు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోలేదు, ఇవన్నీ వదిలిపెట్టండి. భగవంతుని దయ వల్ల నేను ట్రైనర్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. 18 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం జరిగింది. నా పనే మాటలు నేర్పించడమే. సో మాటలు వస్తే మూటలు వస్తాయి నెట్వర్క్ లో. మీరు ఎలా మాట్లాడాలా, ఎలా ముందుకెళ్లాలా, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాది. మీరు కన్సిస్టెంట్ గా పనిచేయండి. సో ఆ ఒక్కదాన్ని నమ్ముకోండి. మీకు ఇంకోటి నచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా దానిలోనే వెళ్ళి చేసుకోవచ్చు. అటు ఇటు కాలు పెట్టి ఎటు కాకుండా పోదు. నా తెలిసి ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఉంటే వద్దు, ఒకటే దారిలో వెళ్దాం. చావో రేవో తేల్చుకునేంత వరకు వాల్టన్ లో ఉన్న ప్రతి ఒక్కడు డైలీ 10,000 సంపాదించాలని ఉంటే రేపు సాయంత్రం నేను ఒక లింక్. సో లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. ఇప్పటి వరకు మీరు విన్నారు మన వాల్టన్ ఇస్ ద రైట్ బిజినెస్ అని. సో ఎందుకోసం వాల్టన్ ఇంటర్నేషనల్ చేయాలి, దానివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, ఆర్థికంగా మనం ఏ విధంగా ఎదుగుతామనే విషయాలన్నింటినీ కూడా గతంలో ఒక రికార్డెడ్ వీడియోని మీరు ఇప్పటి వరకు చూడడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు వెరీ సీరియస్ గా తీసుకుని ఈ యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తారని మనస వాచ కర్మ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ వీడియోలో మీరు గమనించినట్లయితే మన యొక్క నంబర్ 5,000 అని చెప్పి, అది 1 year క్రితం రికార్డెడ్ కాబట్టి. అదేవిధంగా సిమ్ కంబోడియాకు టాప్ వచ్చాడు అని చెప్పాను. ఆయన సిమ్ కంబోడియా టాపే కాదు, ఇప్పుడు వాల్టన్ లో కూడా నంబర్ 1 ప్లేస్ సిమ్దే. ఈ 2 కూడా జరిగాయి. అంటే 3 నుంచి 5 ఏళ్ల పాటు కష్టపడితే కానీ వాల్టన్ ఇండియాకి టాప్ రావడం అనేది సిమ్కి సాధ్యపడలేదు. కాబట్టి మై రిక్వెస్ట్ మీ అందరికి ఒకటే, కష్టపడదాం, సక్సెస్ సాధిద్దాం. అలా సక్సెస్ సాధించేటటువంటి క్రమంలో అనేక ఒడిదుడుకులు అనేది ఉంటాయి, కామన్.
ఒడిదుడుకులను పట్టించుకొని మనం ముందుకెళ్ళకూడదు అని అనుకుంటే కష్టం అండి. సో ఐ రిక్వెస్ట్ యు ఆల్, కైండ్లీ డూ వర్క్ హార్డ్ అండ్ విన్ ద సిచ్యువేషన్, రైట్? అంతా కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వోల్సన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారని మనసా వాచ కర్మన ఆశిస్తూ నేను జర్నీలో ఉన్నాను. సో ఇంతటితో ఈ సెషన్ ని ముగించే కార్యక్రమం చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఎవరికైనా ఈ ప్లాన్ లో డౌట్ ఉంటే కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్. ప్లాన్ లో ఉంటుంది, మిగతా విషయాలు ఉంటే మనం మాట్లాడదాం. ఏమండి? ఎనీబడి? I don't think so. Okay, right?